బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఏమున్నాయని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా మొబైల్స్ కనిపిస్తాయి. దానికి తోడుగా మనకు టీవీలో వచ్చే యాడ్స్, ఇన్స్టాలో వచ్చే రీల్స్, దాంతో పాటు ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా మీకు గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ అన్ని తక్కువ ప్రైస్గా మీకు లాంచ్ అవుతూ కనిపిస్తాయి. సో వీటి మధ్య బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ని ఏ విధంగా పిక్ చేయాలో మీకు 6 పాయింట్స్ ని చెప్తాను. వీటిని మీరు ఫాలో చేసి బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ని పిక్ చేసుకోవచ్చు. వాటిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నీడ్ అంటే ఏంటి భయ్యా? మీకు దేని కోసం, ఏ పర్పస్ కోసం స్మార్ట్ ఫోన్ కావాలి అది మాత్రం మీకు తెలుసు కదా. గేమింగ్ కోసం నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. బట్ దానికి తోడుగా చాలా మంది ఈ రోజుల్లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో డిజైన్ చూస్తున్నారు, అదే విధంగా కెమెరా కూడా చూస్తున్నారు. ఒకటి గమనించండి, గేమింగ్ వచ్చే స్మార్ట్ ఫోన్ లో మీరు ఏ బడ్జెట్ లో తీసుకున్నా కూడా అక్కడ మీకు కెమెరా అండ్ డిజైన్ కాంప్రమైజ్ కావాల్సిందే. మీరు అంటే మీకు కావాల్సింది ఏంటి భయ్యా? పర్ఫార్మెన్స్. అది మాత్రమే చూసుకోండి. అకార్డింగ్ టు ప్రైస్ టాగ్ చూసుకుంటే మాత్రం ఆ రేంజ్ లో ప్రజెంట్ మార్కెట్ లో మీకు ఏం ప్రొవైడ్ చేస్తాయో కంపెనీస్ అవి మీకు ఇస్తాయి, ఆబ్వియస్ గా ఇస్తాయి. బట్ మీరు ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో ఫ్లాగ్షిప్ లెవెల్లో కెమెరాస్ కావాలి అనుకుంటే అది మీకు ఆబ్వియస్ గా దొరకదు. అదేవిధంగా డిజైన్ కూడా అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అంటే కెమెరా అండ్ డిజైన్ కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రజెంట్ మార్కెట్ లో మీకు ఒక 35,000 రూపీస్ లో iQOO Neo 9 Pro 5G మొబైల్ కనిపిస్తుంది. ఆ మొబైల్ వచ్చేసి గేమింగ్ కోసం మాత్రం పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్. స్టిల్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది సోనీ IMX సెన్సార్ కెమెరా కోసం. బట్ ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే అదే రేంజ్ లో వచ్చే Vivo V30 Pro, అదే విధంగా ఒక 1 year 2 years బ్యాక్ లాంచ్ అయిన Samsung Galaxy S21 Fan Edition, వాటితో కంపేర్ చేస్తే కెమెరా బాగుందా? లేదు. బికాస్ అది వచ్చేసి మనకు డెడికేట్ గా గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి, అండ్ మనకు 35,000 రూపీస్ లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు సోనీ సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. బికాస్ ఆ ప్రైస్ ని జస్టిఫై చేసే విధంగా ఉండాలి కాబట్టి కెమెరా ఇస్తున్నారు. బట్ ఆ మొబైల్ వచ్చేసి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాదు, గేమింగ్ కోసం మాత్రమే. అంటే మీ ప్రియారిటీ ఏంటో మీరు తెలుసుకోవాలి. దానికోసం చెప్తున్నాను, డిజైన్ అండ్ కెమెరాస్ కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అదే మొబైల్ కాదు, మీరు ఏ బడ్జెట్ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే iQOO 12, దాంట్లో కూడా సేమ్. అదే విధంగా డెడికేట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్, ASUS ROG స్మార్ట్ ఫోన్, అదే విధంగా మనకు బ్లాక్ షార్క్, ఇలాంటి మొబైల్స్ తీసుకున్నా కూడా మొబైల్ యొక్క ప్రైస్ టాగ్ మీకు కనిపిస్తుంది ఒక 70,000 లో 80,000 లో కనిపిస్తుంది. బట్ స్టిల్ మనకు కెమెరాస్ వచ్చేసి మనకు మీడియాకర్ మాత్రమే. అంటే ఆ మొబైల్ వచ్చేసి మనకు డెడికేట్ గా గేమింగ్ కోసం మాత్రమే. అది మీరు కొంచెం గమనించాలి. అదే విధంగా సెకండ్ వన్ వచ్చేసి మనకు బడ్జెట్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే మీరు ఒక 10,000లో 15,000లో మీకు గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం అది జస్ట్ మీ అపోహ మాత్రమే. ఎస్, ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఎస్ మీకు ప్రజెంట్ మార్కెట్ లో ఈ రేంజ్ లో ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ పేరుతో మీకు మొబైల్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇన్ఫినిక్స్ అయిపోయింది, టెక్నో అయిపోయింది, రెడ్మీ అయిపోయింది, రియల్మీ అయిపోయింది, అదే విధంగా వివో అయిపోయింది, ఇలాంటి మొబైల్స్ మీకు కనిపిస్తాయి. బట్ ఆ మొబైల్ తీసుకున్న తర్వాత మీకు ఇనిషియల్ లో ఆ మొబైల్ బాగానే ఉంటుంది. అంటే తీసుకున్న ఒక 5 months 6 months 1 year వరకు మొబైల్ బాగానే పనిచేసిన తర్వాత దాని అసలు రంగులు బయటపడతాయి. మొబైల్ ల్యాక్ కావడము, ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా యాప్స్ క్లోజ్ అయిపోవడము, ల్యాక్ కనిపించడం, మనకు ఇలాంటి మీకు సమస్యలు కనిపిస్తాయి. సో చెప్పేది ఏంటి అంటే, మీ దగ్గర బడ్జెట్ వచ్చేసి ఒక 10,000 నుంచి 15,000 ఉంటే మాత్రం ఆ బడ్జెట్ ని మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. బికాస్ ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే మీరు మినిమం గా 18,000 నుండి 25,000 రూపీస్ మాత్రమే గేమింగ్ కోసం పెట్టుకోండి బడ్జెట్. ఆ బడ్జెట్ తీసుకొని మాత్రమే వెళ్ళండి. బట్ ఒక 15,000 13,000 నా గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే దొరుకుతాయి ప్రజెంట్ మార్కెట్ లో. బట్ ఇనిషియల్ లో మాత్రమే ఆ మొబైల్స్ బాగుంటాయి, తర్వాత వచ్చేసి మీ హెడ్ఏక్ కి రీజన్ అవే అవుతాయి. కాబట్టి చూసుకోండి, బడ్జెట్ వచ్చేసి మనకు మినిమం గా 18,000 నుండి మనకు 25,000 తీసుకొని వెళ్ళండి గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం. అదే విధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఐఫోన్స్ ఆర్ బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్. ఐఫోన్ అనగానే అందరిలో వచ్చే ఫస్ట్ థాట్ ప్రైస్ ట్యాగ్. అంటే 50,000 పెట్టాలి, 60,000 పెట్టాలి, 70,000 పెట్టాలి కదా. బట్ అది రియాలిటీ కాదు. బికాస్ మన ఇండియా మార్కెట్ వచ్చేసి పెద్దది కాబట్టి ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ మీకు ఈజీగా దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 19,000 25,000 రూపీస్ లో మీకు iPhone 11 కనిపిస్తుంది. అది గేమింగ్ కోసం ప్రజెంట్ ఈ టైంలో కూడా బెస్ట్ చాయిస్. బికాస్ దాంట్లో మీకు బయోనిక్ చిప్ సెట్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ గా మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే మీకు ఈజీగా BGMI 60 FPS తీసిస్తుంది భయ. అంటే మీరు గేమింగ్ కోసం ఐఫోన్స్ ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. రీఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్స్, అదే విధంగా రెన్యూడ్ స్మార్ట్ ఫోన్స్ ప్రజెంట్ మార్కెట్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అదే విధంగా ఆఫ్లైన్ లో కూడా ఈ సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ మీకు కనిపిస్తాయి. అంటే గేమింగ్ కోసం మీరు ఆండ్రాయిడ్ మాత్రమే కాదు ఐఫోన్ వైపు కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ బడ్జెట్ వచ్చేసి మనకు 20,000 25,000 30,000 ఈ రేంజ్ లో
చూడడం మర్చిపోకండి. అదే విధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్ అంటే చిప్ సెట్. మీకు గేమింగ్ కాన్స్టెంట్ గా ఉండాలి, బాగుండాలి, ల్యాగ్ ఫ్రీ ఉండాలి, అదే విధంగా లాంగ్ టర్మ్ వరకు మీకు బాగుండాలి అనుకుంటే మాత్రం తీసుకోవాల్సింది ఒకే ఒక చిప్ సెట్. ఏంటి అంటే స్నాప్ డ్రాగన్ యొక్క 8 సిరీస్. ఎందుకోసము అంటే మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్లో మాత్రం పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా ఫ్లాగ్షిప్ ఇస్ ద ఫ్లాగ్షిప్. స్నాప్ డ్రాగన్ 8 Gen 2, 8 Gen 1, 8S Gen 3, 8 Gen 3 వీటిని మాత్రం ప్రిఫర్ చేసుకోండి. అదే విధంగా స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ 870 వీటిని కూడా మీరు గేమింగ్ కోసం తీసుకోవచ్చు అనమాట. అంటే చెప్పేది ఏంటి అంటే కేవలము 8 సిరీస్ ని మాత్రమే ప్రిఫర్ చేసుకోండి వీలైనంత వరకు. అదే విధంగా ఏంటి భయ్య మీరు మీడియాటెక్ వద్దంటారంటే మాత్రం ఎస్ మీరు మీడియాటెక్ తీసుకోవచ్చు. బికాస్ మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రెసెంట్ మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ గా మీకు కనిపిస్తాయి. బట్ ఈ సిరీస్ లో మీకు చాలా చిప్సెట్స్ మీకు కనిపిస్తాయి. అంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 అయిపోయింది, 7025 అయిపోయింది, డైమెన్సిటీ 7200 అయిపోయింది, 8100 అయిపోయింది, 8200 అయిపోయింది. మీకు చాలా నెంబర్స్ కనిపిస్తాయి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కన్ఫ్యూజన్ మీకు ఉండకూడదు అంటే మీరు సింపుల్ గా చేయాల్సింది గూగుల్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఈక్వల్ టు విచ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్, ఈ విధంగా మీకు సెర్చ్ చేసి మీకు తెలిసిపోతుంది ప్రెసెంట్ మార్కెట్ లో ఈ చిప్ సెట్ ఏ చిప్ సెట్ తో ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మీకు తెలిసిపోతుంది. అంటే మీ కన్ఫ్యూజన్ కొంచెం క్లియర్ అయిపోతుంది. ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ప్రెసెంట్ మార్కెట్ లో చూసుకుంటే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ లో 7 సిరీస్, అదే విధంగా 7 సిరీస్ లో కూడా మోర్ దెన్ 7200 ఆ సిరీస్ ని ప్రిఫర్ చేసుకోండి. అదే విధంగా వీటిలో కూడా మీరు 8 సిరీస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే 8100, 8300, అదే విధంగా డైమెన్సిటీ 9000 ఈ సిరీస్ ని కూడా మీరు గేమింగ్ కోసం తీసుకోవచ్చు. బట్ కంపేర్ టు స్నాప్ డ్రాగన్ మీడియాటెక్ మీకు లో ప్రైస్ ట్యాగ్ దొరుకుతుంది. బట్ వీలైనంత వరకు మీరు స్నాప్ డ్రాగన్ మాత్రమే ప్రిఫర్ చేసుకోండి. దాంట్లో కూడా 8 సిరీస్ ని మాత్రమే ప్రిఫర్ చేసుకోండి భయ్య. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే సైజ్ నాట్ ఏ క్వాలిటీ. ఇదేంటి ఇలా చెప్తున్నాడు అనుకోకండి. లెట్ మీ క్లియర్ వన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఫోన్ SE2 ఆ మొబైల్ డిస్ప్లే క్వాలిటీ ఏంటి భయ్య? OLED డిస్ప్లే, చాలా మంచి క్వాలిటీ, పిక్సెల్స్ విషయానికి వస్తే చాలా బాగుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ కూడా ఆ మొబైల్లో బాగుంది. బట్ డిస్ప్లే సైజ్ వచ్చేసి మనకు చిన్న డిస్ప్లే కాబట్టి ఆ మొబైల్లో గేమింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద మిస్టేక్, హెడ్ఏక్ అండ్ స్ట్రెస్ఫుల్ కూడా. బికాస్ అంత చిన్న డిస్ప్లేలో మీరు గేమింగ్ చేస్తే మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. బట్ మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి మాత్రం అదే మెయిన్ గా మనకు అక్కడ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అలాంటి మొబైల్స్ ని మీరు ప్రిఫర్ చేసుకోకండి. అంటే డిస్ప్లే సైజ్ మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలి. డిస్ప్లే సైజ్ ఎంత లార్జ్ గా ఉంటే మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగుంటుంది. ఆ తర్వాత వెళ్ళి మీరు డిస్ప్లే క్వాలిటీని ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ వచ్చేసి మనకు చూడాల్సింది డిస్ప్లే సైజ్, ఆ తర్వాత క్వాలిటీ. ఇది మాత్రం మీరు గమనించండి. అదే విధంగా ప్రజెంట్ మార్కెట్ లో మీకు చూసుకుంటే గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో కూడా మీకు 2.5K రెజల్యూషన్ కూడా దొరుకుతుంది. దాంతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ కూడా మనకు బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే వీటిని కూడా మీరు మీ అడ్వాంటేజ్ కోసం తీసుకోవచ్చు అనమాట. అంటే గేమింగ్ కోసం ఏమి ఇవ్వాలో బ్రాండ్స్ కూడా తెలుస్తుంది కాబట్టి అలాంటి మొబైల్స్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రిఫర్ ఏ ఓల్డ్ గేమింగ్ ఫోన్. ఎస్, మీరు విన్నది నిజమే. పాత గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ మీరు తీసుకోవచ్చు. గేమింగ్ స్మార్ట్ ఫోన్ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఐకు, పోకో, ఇవే కదా. ఇవి కాకుండా చెప్పాను కదా లాస్ట్ గా ఐఫోన్స్ ని కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. పాత మొబైల్స్ ని మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు బడ్జెట్ లో చూసుకుంటే మాత్రం ఈ మధ్య మీకు రియల్మీ, వివో, ఇన్ఫినిక్స్, టెక్నో ఇవి కూడా మీకు గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ని ప్రిఫర్ చేస్తున్నాయి. అంటే 18,000, 20,000 లో వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. బట్ ఇవి కాకుండా మన ఇండియా మార్కెట్ లో గ్లోబలీ గేమింగ్ కోసం మాత్రమే స్మార్ట్ ఫోన్స్ ని తయారు చేసే బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ASUS ROG ఫోన్ సిరీస్, ఫోన్ 6 అయిపోయింది, 5 అయిపోయింది, 7 అయిపోయింది, ఇవి మీకు కనిపిస్తాయి. దాంతో పాటు బ్లాక్ షార్క్ ఈ మొబైల్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఈ మొబైల్స్ డెడికేట్ గా గేమింగ్ కోసం మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసి మనకు ఒక 70,000 లో, 80,000 లో, 90,000 లో లాంచ్ అవుతూ మీకు కనిపిస్తాయి. అంటే కొత్త మొబైల్ కావాలనుకుంటే అంత ప్రైస్ ట్యాగ్ పెట్టాల్సిందే. అందుకే చెప్పాను పాత స్మార్ట్ ఫోన్. అంటే అదే బ్రాండ్ యొక్క పాత స్మార్ట్ ఫోన్ మీరు తీసుకుంటే మీకు ఈజీగా 40,000 లో, 30,000 లో ఆ మొబైల్ దొరుకుతుంది. అంటే అలాంటి మొబైల్స్ కూడా మీరు గేమింగ్ కోసం తీసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంటుంది భయ. బికాస్ దోస్ ఆర్ ఏ డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్. అక్కడ మీకు కూలింగ్ సిస్టమ్ అని, కూలింగ్ ఫ్యాన్స్ ని, దాంతోపాటు RGB లైటింగ్ అని, కస్టమైజేషన్ అని, ఛార్జింగ్ అని చాలా మీకు ఉంటాయి. అంటే వచ్చేసి మనకు డెడికేటెడ్ గా ఆ మొబైల్స్ గేమింగ్ కోసం మాత్రమే ఈ బ్రాండ్స్ తయారు చేస్తూ ఉంటాయి. చూడండి, మీకు పర్ సపోజ్ ప్రైస్ లిమిట్ లేదనుకోండి, అప్పుడు మీరు ఏ మొబైల్ అని తీసుకోవచ్చు. అంటే లేటెస్ట్ గా లాంచ్ అయిన మొబైల్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఐఫోన్ యొక్క మ్యాక్స్ వేరియంట్, ప్రో మ్యాక్స్ వేరియంట్ అది తీసుకోవచ్చు. లేకపోతే ASUS ROG సిరీస్ లో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇవే అండి 6 పాయింట్స్. ఒక గేమింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ 6 పాయింట్స్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా గేమింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్
ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ అవుట్.